నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్ ఉండాలని ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కూడా అయ్యాయి. 16 రోజులు విచారణ జరిపిన 5గురు జస్టిస్తో కలిసిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రంలో తిరుగులేని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టదని, పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటి? దానిని ఎందుకు తీసుకువచ్చారు? జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370కి ఉన్న సంబంధం ఏంటి? రద్దు తర్వాత ఇంకా రచ్చ ఎందుకు కొనసాగుతోంది? సుప్రీంకోర్టు తీర్పు కరెక్టేనా అన్న విషయాలను యోయోవ్యూలో తెలుసుకుందాం. 1947లో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశంలో పలు చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఆయా రాజ్యాలను భారత యూనియన్లో కలుపుకోవడానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ను భారత్ యూనియన్లో కలపడానికి అప్పటి ఆ ప్రాంత పాలకులు కాశ్మీర్ మహారాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ను భారత ప్రభుత్వంలో కలపడానికి కొన్ని షరతులు విధించారు. ఈ క్రమంలోనే 3 విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పై సంతకం చేశారు. అవే విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్స్. మార్చి 1948లో మహారాజా రాష్ట్రంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారు. అప్పుడు షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉన్నారు. జూలై 1949లో షేక్ అబ్దుల్లా మరో 3 సహచరులు భారత రాజ్యాంగ సభలో చేరారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాపై చర్యలు జరిపారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా పలు అంశాలతో ఆర్టికల్ 370ని ఆమోదించారు. దీనిని షేక్ అబ్దుల్లా రూపొందించారు. ఆర్టికల్ 370 ఆమోదంతో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలిసింది. ఈ ఆర్టికల్ కింద కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రతిపత్తిని కల్పించారు. వాటి ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయంలో మినహా రాష్ట్రంలో చట్టాలను వర్తింపచేయడానికి పార్లమెంటుకు తప్పనిసరిగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆమోదం అవసరం. అంటే జమ్మూ కాశ్మీర్లో భారతదేశ ఏ చట్టం అమలు చేయాలన్నా అక్కడి ప్రభుత్వం నుంచి ఆమోదం అవసరం ఉంటుంది. అలాగే అక్కడి ప్రజలకు కొన్ని రక్షణలు కూడా కల్పించారు. జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగంతో పాటు దానికంటూ మరో ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నివాసితుల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం భారతదేశంలోని మిగిలిన నివాసితులకు భిన్నంగా ఉంటుంది. ఆర్టికల్ 370 ప్రకారం ఇతర రాష్ట్రాల పౌరులు జమ్మూ కాశ్మీర్లో ఆస్తిని కొనుగోలు చేయలేరు. ఆర్టికల్ 370 ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కేంద్రానికి ఉండదు. భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ కూడా జమ్మూ కాశ్మీర్ని తనలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కానీ అవి ఫలించలేదు. ముందుగా చెప్పిన షరతులతో భారత్లో విలీనమైంది. అప్పటి నుంచి భారత్, పాక్ల మధ్య వైరం మరింతగా ముదిరింది. ఇదే క్రమంలో ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడంతో భారత చట్టాలు అన్నీ అక్కడ అమలు చేయడం కుదరదు. కాబట్టి చాలామంది దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే విధమైన హక్కులు, అధికారాలు ఉండాలనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికోసం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకతను కల్పించి ఆర్టికల్ 370 సహా ఇతర చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ వచ్చింది. అలాగే ఆర్టికల్ 370 జమ్మూ అభివృద్ధికి కూడా అడ్డుగా ఉందనేది మరికొందరి వాదన. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని అమలు చేసింది. 2019 ఆగస్టు 5న భారత హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ 2 ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం అక్టోబర్ 31, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావి వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రద్దు
రద్దును కొంతమంది స్వాగతించక మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆ రద్దును సవాల్ చేస్తూ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ అన్ని కేసులను కలిపి సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో మొత్తం 23 పిటిషన్లున్నాయి. ఆర్టికల్ 370 రద్దు వివిధ అంశాలను ప్రస్తావిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించకుండాన్ని కూడా వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 16 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న తీర్పు రిజర్వ్ చేసింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని 5 జడ్జిలు వినిపించారు. 5 జడ్జిల్లో 3 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించారు. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు. 2 ఉద్దేశాల కోసమే ఆర్టికల్ 370 నాడు ఏర్పాటైందని తెలిపింది. అవి కూడా తాత్కాలిక అవసరాలే అని తీర్పులో పేర్కొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో జమ్మూ కాశ్మీర్ సమానమని తేల్చింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదే అని చెప్పింది. నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్ధం కారణంగానే ఆర్టికల్ 370 రూపొందించినట్లు వివరించింది. ఆర్టికల్ రద్దు వెనకాల ఎలాంటి దురుద్దేశం లేదని తేల్చి చెప్పింది. ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వతం కాదని తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని అన్ని హక్కులు జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయి. లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి అనుమతిస్తున్నామంటూ సిజేఐ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూ కాశ్మీర్, లడాఖ్లలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై పిటిషనర్లు వేసిన వాదనలన్నింటినీ తోసిపుచ్చింది ధర్మాసనం. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ 4 ఏళ్లలో కాశ్మీర్ చాలా లబ్ధి పొందిందని చెప్పాలి. పరిపాలనా నియంత్రణను పునరుద్ధరించడం జరిగింది. కాశ్మీర్లో సురక్షితమైన వాతావరణం ఉంటుంది. దీంతో దాదాపు 25,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడి ప్రాజెక్టులు యూటీలో అమలులో ఉన్నాయి. అయితే 80,000 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు ప్రాసెస్లో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రైవేట్ పెట్టుబడులను 14,000 కోట్ల రూపాయలు మాత్రమే పొందింది. అయితే ఆర్టికల్ 370 రద్దుతో పాటు కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా యూటీ గత 2 ఏళ్లలో 81,122 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను అందుకుంది. అంతేకాకుండా విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు హనీమూన్ స్పాట్గా మాత్రమే ఉండే కాశ్మీర్ ఇప్పుడు వార్షికోత్సవాలు, ఇతర కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా పొరుగు దేశాలను టూరిస్టులు వస్తున్నారు. ఇదే అభివృద్ధి కొనసాగితే మరో 10 ఏళ్లలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కాశ్మీర్ చేయడం ఖాయం.